నీకు జగన్మోహన్ రెడ్డికి ఉండే వ్యత్యాసం ఒకటే, నీకు నోరు పెద్దది, జగన్మోహన్ రెడ్డికి నోరు చిన్నది. నువ్వు అబద్ధాన్ని నిజం చేసి నమ్మించగలుగుతావు, జగన్మోహన్ రెడ్డి నిజాన్ని కూడా నమ్మించలేని పరిస్థితుల్లో ఉన్నాడు. 10 సార్లు చెప్పుకోలేడు పాపం. ఆయన ఏమైనా మాట్లాడితే మనం మంచి చేస్తాము, ప్రజలు గుర్తిస్తారు, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. మధ్యలో చంద్రబాబు నాయుడు ఉండేవాడు కనుక్కోలేడు పాపం. మధ్యలో ఇంకొకడు ఉన్నాడు, పైన దేవుడు ఉంటే కింద ప్రజలు ఉంటే మధ్యలో బాబు ఉన్నాడు. నందిని పంది, పందిని నంది చేసేవాడు. అది మా జగన్ తెలియక మేమందరం సంఖన ఆగిపోయినాం. మా జగన్ మంచితనం వల్లనే మేము చైపోయినాం. మేము ఆ జగనే కానీ చంద్రబాబు నాయుడు మాదిరి షెడ్యూడ్ అయితే, ఇటు అబద్ధాలు చెప్పగలిగిన మనిషి అంటే, సంస్కరణ దిశ కాకుండా ప్రజల యొక్క వ్యసనాన్ని బలహీనతను ఆసరాగా చేసుకునేవాడైతే, పవర్ కోసం డబ్బు కోసమే ప్రాకులాడేవాడైతే మిమ్మల్ని పవర్లో ఉండింది. ఈరోజు వేధింపులకు మేము గురయ్యేటోళ్ళం కాదు. 100% చెప్పగలుగుతానా.